హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీతో చాలా ప్రత్యేకమైన పచ్చడి గురించి చెప్పబోతున్నాను. అది ఏంటా అనుకుంటున్నారా? మా అమ్మ రోట్లో చేసిన నల్లేరు కాడల పచ్చడి. ఇది రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా అద్భుతమైన ఔషధం. ఈ పచ్చడి తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, ఏ వ్యాధుల నుండి మనల్ని కాపాడుతుందో వంట చేస్తూ మాట్లాడుకుందాం. మా అమ్మ రోట్లో ఈ పచ్చడిని చాలా సింపుల్ గా చేస్తారు. మొదటిగా ఆయిల్ చేతులకి రాసుకుని వీడియోలో చూపించిన విధంగా నల్లేరు కాడ 4 వైపులా పీచు రాకుండా కట్ చేసుకుని పీచు తీసేసుకోవాలి. ఆయిల్ రాసుకోకుండా కట్ చేసుకున్నట్లయితే చేతులకి దురద పుడతాయి, కాబట్టి ఆయిల్ తప్పకుండా రాసుకోండి. గడుపు దగ్గర కట్ చేసుకుంటూ పీచు తీసేసి కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఒలుచుకున్నాక ఒక 1/2 కేజీకి వచ్చాయి. ఈ పచ్చడికి కావలసినవి ధనియాల గుప్పుడు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ అంత చింతపండు, ఎండుమిర్చి మీ కారానికి సరిపడా, వెల్లుల్లిపాయ పాయి మొత్తం. నల్లేరు కాడల మొక్కని ఇంగ్లీష్లో బ్లాక్ నైట్ షేడ్ అంటారు. దీని కాయలు, ఆకులు, కాడలు అన్నిటిలో ఔషధ గుణాలు ఉన్నాయి. పచ్చడి చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. నల్లేరు కాడల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లివర్ ను డీటాక్స్ చేసి శుభ్రపరుస్తాయి. కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి ఉంటే ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఈ పచ్చడి తింటే గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. ఆడవాళ్లలో అయితే హార్మోన్ల సమస్యను బాగా మెరుగుపరుస్తుంది. ఒక బాండీ తీసుకుని ఆయిల్ వేసి ఎండుమిర్చి వేయించుకుని తీసేసుకోవాలి. అవి వేగాక ధనియాలు, జీలకర్ర వేయించి వెల్లుల్లి కూడా వేసి కొద్దిగా వేగాక పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి నల్లేరు కాడ ముక్కల్ని శుభ్రంగా కడిగి బాండీలో వేసి సిమ్లోనే ఉంచి మగ్గించుకోవాలి. 10 నిమిషాలు మధ్య మధ్యలో తిప్పుకుంటూ కాడలు మగ్గిపోయాక గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఈ పచ్చడి మీ దగ్గర రోలు ఉన్నట్లయితే రోట్లో గాని మిక్సీ అయినా వేసుకోవచ్చు. ముందుగా ధనియాలు, జీలకర్ర దంచుకుని బాగా మెత్తగా అయ్యాక ఎండుమిర్చి వేసి బాగా నలిగేందుకు అమ్మ ఉప్పు కూడా వేసింది. ఇవన్నీ బాగా మెత్తగా దంచుకున్నాక వెల్లుల్లి, చింతపండు వేసి దంచింది. నల్లేరు కాడ ముక్కల్ని కూడా వేసి మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి. తర్వాత అదే బాండీలో ఆయిల్ వేసి పోపు వేసుకుని అందులోనే పసుపు వేసి పచ్చళ్ళలో కలుపుకోవటమే. అమ్మ రోట్లోని అన్నం కలిపి నా ఫ్రెండ్కి, నాకు, మా నాన్నకి ముద్దలు పెట్టింది. చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా ఇలాగే పెట్టేది. మళ్ళీ చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. అందరూ ఈ పచ్చడిని చాలా బాగుందన్నారు. సో చూసారుగా, ఈ పచ్చడి రోట్లో నూరి తాలింపు వేస్తే చప్పరించేస్తారు, అంత బాగుంది. ఈ పచ్చడి అన్నం, రొట్టె, సంకటి దేనికైనా బాగా సరిపోతుంది. ఇలా నల్లేరు కాడల పచ్చడి రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రకృతి మనకిచ్చిన ఔషధం లాంటిది ఇది. మా అమ్మ చేసిన ఈ పచ్చడి మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో చేసి చూడండి. కామెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన చైతూస్ కిచెన్ వరల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.